జనసేనలో టికెట్ల అసమ్మతి మొదలైంది. జగంపేట సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో నైరస్యం నెలకొంది. టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జనసేన క్యాడర్ అసంతృప్తి చెందుతోంది. పవన్ తీరుపై జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర మనస్తాపం చెందారు. తాను ఎమ్మెల్యే సీట్ను ఆశించడం తప్పని బోరున విలపించారు. మనం ఆశపడటం తప్పు. మనలాంటి రబ్బర్ చెప్పులు వేసుకుని కూడా మనం ఎమ్మెల్యేగా ఆశపడటం తప్పు. పొరపాటు మంది మనం ఆశపడకూడదు. మనం డబ్బు లేని వాళ్ళు మనం ఎమ్మెల్యేగా ఆశపడటం పొంది పొరపాటురా. తనకు టికెట్ రాకపోవడంతో జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా మనస్తాపం చెందుతున్న వీడియో అది. తాను ఎమ్మెల్యే సీట్ను ఆశించటమే తప్పని ఆయన బోరును విలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తూ ఉన్నాం, డబ్బు లేని వాళ్ళం, రబ్బర్ చెప్పులు వేసుకు తిరిగే వాళ్ళం, మనం ఈ సీట్ను ఆశించటమే తప్పంటూ ఆయన మనస్తాపం చెందుతున్న దృశ్యాలు. ఎట్లాంటి వాతావరణం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పార్టీతో పాటుగా అధినేత పవన్ కళ్యాణ్ నమ్మి చాలా మంది కూడా సాధారణమైన వ్యక్తులు జనసేన పార్టీలో చేరి పార్టీ గెలుపు కోసం చాలా కాలం నుంచి పనిచేస్తున్న పరిస్థితులు ఉంది. దీంట్లో భాగంగా సీట్ను కూడా ఆశించి కొంతమంది పనిచేశారు. అలా పనిచేసిన వారిలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఒకరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను వచ్చి జనసేనలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం అని చెప్పి హామీలు పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా చాలా టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో అటు జ్యోతుల నెహ్రూ ఎవరైతే టీడీపీ నాయకున్నారో వాళ్ళ నుంచి కొన్ని అవమానాల్లో ఇటు పాటంశెట్టి సూర్యచంద్ర అనుచరులకు ఎదురైనప్పుడు కూడా ఇలాంటి అన్నింటిని ఎదుర్కొని చివరికి జనసేన నుంచి దానికి సీట్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక పేదవాడిని నన్ను ఎమ్మెల్యే చేస్తారని చెప్పి భావించారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ఉమ్మడి అభ్యర్థుల పార్టీకి సంబంధించి జాబితా ప్రకటించడంతో ఆ సీటును టీడీపీకి కేటాయిస్తూ జ్యోతుల నెహ్రూకి సీటు ఇస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేయడంతో ఇటు జనసేనలో తీవ్ర నైరాశ్యం నెలకొన్న పరిస్థితి ఉంది. తీవ్ర అసంతృప్తి గురి మనస్తాపం చెందిన పరిస్థితులు పాటంశెట్టి సూర్యచంద్రలో కనిపించాయి. చెప్పులు కాలికి రబ్బర్ చెప్పులు వేసుకునే మనం డబ్బు లేని మనం ఎమ్మెల్యే సీట్ ఆశించడం నిజంగా తప్పేనని చెప్పి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ తన అనుచరులకు కౌగిలించి బోర్ను వెలిపించిన పరిస్థితులు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తారనే అనుకున్నారు ఇంతవరకు కూడా జనసేన సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్. తీరా సీట్ల పంపకాల విషయం వచ్చేసరికి ఆశావాహులకి మొండి చేయని చూపించిన పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నిరసిస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర కిర్లంపూడి మండలం కోనేరు నుంచి రామవరం వరకు కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. అనుశ్రీ, కేవలం ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థుల ప్రకటన చూసి చాలా డీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి విముఖత వ్యక్తం అవుతుంది? ఈ నిర్ణయం పట్ల ఎలాంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు? అంటే మనం చాలా చోట్ల చూసినట్లయితే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఆయన చేసిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి కావాలనేది ఆయన గతంలో ప్రకటన చేశారు. ఇవన్నీ కూడా జన సైనికులే కాదు, లేకపోతే జనసేన కార్యకర్తల నాయకులు నియోజకవర్గ స్థాయిలో టికెట్లు ఆశించే కూడా నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఇప్పటివరకు పనిచేశారు. ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో దీంతో ఆ పార్టీలో ఉన్న నాయకుల మధ్య తీవ్ర అసంతృప్తి నైరాశ్యం నెలకొన్న పరిస్థితి అవుతుంది. ఈ పరిస్థితి ఇవాళ పునరావృతం అయ్యి ఒక్కసారిగా అసంతృప్తులు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఈ విధంగా ముందు చేయి చూపిస్తారన్న బాధను కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాజు. మనం ఆశపడటం తప్పు. మనలాంటి రబ్బర్ చెప్పులు వేసుకుని కూడా మనం ఎమ్మెల్యేగా ఆశపడటం తప్పు. పొరపాటు మంది మనం ఆశపడ
పడకూడదు. మనం డబ్బు లేని వాళ్ళు మనం ఎమ్మెల్యేగా హాస్పిటల్ పొరపాటురా.